ఇక ట్రాన్స్ఫార్మర్ పెరిగిన కొద్దీ సబ్స్టేషన్ అవసరం కాబట్టి రైతులు అడగకపోయినా నాకున్నటువంటి ఆలోచన ప్రకారంగా సబ్స్టేషన్ ముందుగానే ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పోయినసారి తాటిపల్లి సబ్స్టేషన్ పూర్తి చేశాం, లక్ష్మాపూర్ పూర్తి చేశాం, మళ్ళీ ఇప్పుడు వరంగేట్ సబ్స్టేషన్ వచ్చింది, హనుమాజ్పేట వచ్చింది, మళ్ళీ ఫ్యూచర్లో అంకోల్, బొమ్మందేవపల్లి, తర్వాత హెగడోలి, అక్బర్ నగర్, తర్వాత రాంపూర్, పోలరం, ఈ సబ్స్టేషన్లు కూడా పైడిమల్, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా రైతులకు ఎప్పుడైతే దాహం అవుతుందో, దాహం అవుతున్నప్పుడు బావి కొడితే దాహం తీరదు, దాహం అవుతుందని ఊహించుకొని ముందే బావి కొడితే దాహం తీరుతుంది సామెత ఉండేది. కాబట్టి ఆ దృష్టితోటే నేను అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఎంత ఇచ్చినాం నా లెక్క ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్లు పోయినాయంటే ఇక సబ్స్టేషన్ కావాలడా. కాబట్టి ఆ విధంగా సబ్స్టేషన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు. ఇక మూడవది విద్య, సాగునీరు ఎంత ముఖ్యమో అసలు తాగునీరు తీసుకుందాం. త్రాగునీరు విషయంలో కూడా